ఈజిప్టు బాబిలోనియాలో ఆవిర్భవించిన గణిత శాస్త్రము ఆ తర్వాత గ్రీసుకు వ్యాప్తి చెంది బాగా అభివృద్ధి చెందింది. గ్రీకు భాషలో రచింపబడిన గణిత శాస్త్రము అరబిక్ భాషలోనికి అనువదించబడింది. అదే సమయంలో భారత గణిత శాస్త్రం కూడా అరబిక్ భాషలోనికి అనువదించబడింది. చాలా కాలం వరకు కొన్ని దేశాలకే పరిమితమైన గణిత విజ్ఞానము పిదప విశ్వవ్యాప్తమైంది. సుమేరియా, గ్రీకు, చైనా, జపాను, అరబ్బు, హిందూ దేశాలకు కూడా అది బాగా వ్యాప్తి చెందింది. మనందరికీ తెలుసు, ఏదైనా శాస్త్రంలో నిరంతర పరిశోధన చేస్తూ నూతన అంశాలను ఆవిష్కరించే వారినే శాస్త్రవేత్తలు అంటాము. అది సామాజిక శాస్త్రం కావచ్చు, గణిత శాస్త్రం కావచ్చు, భౌతిక శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కూడా కావచ్చు. వారిలో కొద్దిమంది ముఖ్య గణిత శాస్త్రవేత్తల పేర్లు తెలుసుకుందామా? మరి చూడండి. సర్ ఐజక్ న్యూటన్, బ్లైజ్ పాస్కల్, కార్ల్ ఫ్రెడరిక్ గ్రాస్, అగస్టిన్ డిమార్గాన్, జే సిల్వెస్టర్, రెనే డెకార్టే, జాన్ నేపియర్, భారతదేశానికి చెందిన ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, వరహమిహిరుడు, శ్రీనివాస రామానుజం, శకుంతలాదేవి మొదలగువారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు సర్ ఐజక్ న్యూటన్, బ్లైజీ పాస్కల్ మరియు ఫ్రెడరిక్ గాస్లు గణితశాస్త్రంలో వారు చేసిన కృషి, గణిత శాస్త్రానికి అందించిన విభాగాలు, సిద్ధాంతాలు, వారి పరిశోధనల వివరాలను గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సర్ ఐజక్ న్యూటన్. ఈయన ఇంగ్లాండు దేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. 1642 సంవత్సరం నుండి 1727 సంవత్సరం వరకు జీవించినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, సహజ వేదాంతి, గొప్ప సిద్ధాంతకర్త కూడా. ఏంటి ఆయన ప్రత్యేకతలు? చిన్నతనంలోనే సన్ డయల్, చెక్క గడియారం, నీటి చక్రాలను మొదలగు వాటిని ఆవిష్కరించి ఖ్యాతి గడించాడు. ఆయన చేసిన పరిశోధన విషయానికి వస్తాం. అనంత శ్రేణులు, ఇన్ఫినిట్ సిరీస్ అంటాం, కలన గణితం, క్యాలిక్యులస్, ద్విపద సిద్ధాంతం, బైనామియల్ థియరీ, భౌతిక శాస్త్రానికి సంబంధించి ఆప్టిక్స్, కాంతికి సంబంధించింది, గురుత్వాకర్షణ సిద్ధాంతము, కాంతి కణ సిద్ధాంతము, వీటన్నిటి మీద విస్తారమైనటువంటి పరిశోధనలు చేసి ప్రముఖమైనటువంటి గ్రంథాలను రచించాడు. సాధారణీకరించబడిన ద్విపద సిద్ధాంతాన్ని గణిత ప్రపంచానికి అందించాడు సర్ ఐజక్ న్యూటన్. మరి ఆ ద్విపద సిద్ధాంతం ఏంటో చూద్దాం ఒకసారి. x + y హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు nc0 x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ nc1 x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ y ప్లస్ nc2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ y స్క్వేర్ ప్లస్ nc3 x to the power of n minus 3 into y to the power of 3 plus etc. 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 plus ncr x to the power of n minus r plus మరొకసారి etc. 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 plus ncn x y to the power of n. జాగ్రత్తగా గమనించినట్టయితే x y ద్విపది, ఘాతాంకము n. ఇంతకు ముందు కూడా పాస్కల్ దీనికి సంబంధించిన గుణకాలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ఇచ్చాడు. కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏమిటంటే ఆ లోపాలు, ఆ పాస్కల్ త్రిభుజములో అంతకు ముందు ఘాతాంకం తెలిస్తే తప్ప ఆ తర్వాతి ఘాతాంకానికి సంబంధించిన గుణకాలను మనము గణన చేయడము కష్టమయ్యేది. కానీ న్యూటన్ ద్విపద సిద్ధాంతంలో మనము ఒక ద్విపది యొక్క ఏ ఘాతాంకానికైనా సరే నేరుగా మనం విస్తరించవచ్చు, గుణకాలను కూడా
మనము గణన చేయవచ్చు. ఇక్కడ గమనించండి, NC0, NC1, NC2, NC3 ఎట్సెట్రా ఎట్సెట్రా, NCR ఎట్సెట్రా ఎట్సెట్రా, NCNలని మనము ద్విపది విస్తరణలోని న్యూటన్ గుణకాలు అని చెప్తాం. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఆవిష్కరణ. ఇందాక NC1, NC2, NC3 ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పాం కదా, దానికంటూ ఒక సూత్రం ఉండాలి. అది సంయోగాలకు సంబంధించిన సూత్రము. NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. అయితే తర్వాత నేర్చుకుంటారు మీరు, ఆ త్రిభుజంలో, పాస్కల్ త్రిభుజంలో చివరలో ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ద్విపది విస్తరణ NC0తో ప్రారంభమవుతుంది, NCNతో అంతమవుతుంది. దాని విలువ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ప్లస్ NCN ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ n అని మనము గుర్తించవచ్చు. ఈ n అనేది ఆ ద్విపది విస్తరణ యొక్క ఘాతాంకమని మనకు తెలిసిందే. మరి ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథాలేంటో ఒకసారి చూద్దామా? ప్రిన్సిపియా చాలా ప్రముఖమైనటువంటి గ్రంథము. ఆప్టిక్స్ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం. ద యూనివర్సల్ అరిథమెటిక్ ఇది మరొక ప్రముఖ గ్రంథం. ద ఏన్షియంట్ కింగ్స్ అమెండెడ్ అనేటటువంటి గ్రంథం మరొకటి. ఆయన చేసినటువంటి పరిశోధనల గూర్చి మరొకసారి చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మొమెంటమ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, పవర్ సిరీస్. అలాగనే స్వయంగా ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ను రూపొందించినటువంటి గణిత శాస్త్రవేత్త. లెబ్నిజ్తో కలిసి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ని కనుగొన్నాడు. అయితే క్యాలిక్యులస్ని ఎవరు ముందు కనుగొన్నారు అన్న విషయంలో లెబ్నిజ్తో న్యూటన్కి జీవితాంతం వరకు తీవ్ర వివాదం ఉండేదట. మరి ముఖ్యంగా లెబ్నిజ్ మరణించే వరకు కూడా ఆ వివాదము అలాగనే కొనసాగింది. కానీ చిట్ట చివరకు గణిత శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే ఈ యొక్క ఖ్యాతి మరి న్యూటన్కే చెందాలి అని నిర్ణయించారు. 20 సంవత్సరాలు అతని గణిత ఆవిష్కరణలను అర్థం చేసుకోవడానికి ఆ తర్వాత వచ్చిన గణిత శాస్త్రవేత్తలకు దాదాపు 50 ఏళ్ళు పట్టిందట. మరి ఎంత మేధావో మనకు అర్థమవుతుంది. అలాగనే 1668 సంవత్సరంలో పరావర్తన దూరదర్శిని కనుగొన్నాడు. అంతకుముందు ఎలాంటి దూరదర్శిని కూడా లేదు. ఖగోళ శాస్త్రం మీద ఎంత ప్రయత్నించినా కూడా మరి దూరదర్శిని లేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఇది పరావర్తన దూరదర్శిని యొక్క ఇప్పటికీ ఉన్నటువంటి ఒక చిత్రము. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన 2 సంవత్సరాల లోపనే తన ప్రొఫెసర్ డాక్టర్ ఐజక్ బారో స్థానానికి ఎదిగాడు మన న్యూటన్. మరి ఎంత మేధావి అయితే తప్ప ఆ స్థానాన్ని చేరుకోవడము ఎంత కష్టమో మనకు తెలిసిందే. అయితే ఈయనలో ఒక లోపం ఉంది. ఎప్పుడు కూడా సహజ విమర్శలను ఎదుర్కోవడానికి భయపడేవాడు అని అందరూ అంటాడు. అందుకని తన పరిశోధనలు కూడా ప్రకటించేవాడు కాదట. అందుకే తన పరిశోధనలను, తన సిద్ధాంతాలను తను మరణించిన తర్వాతనే ప్రకటించాలని కోరుకున్నాడట. మరి ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా 1703 నుండి 1727 వరకు, అంటే తను మరణించే వరకు ఆ ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా కొనసాగాడు. అది ఆయన ఘనత. మరి నెక్స్ట్ బ్లైజ్ పాస్కల్ని గూర్చి నేర్చుకుందాం. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. 1623 నుండి 1662 మధ్య కాలంలో జీవించాడు. ఈయన జీవించింది కేవలము 39 సంవత్సరాలైనా కూడా ఆయన కనిపెట్టినటువంటి సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా చాలా పేరుగాంచి ఉన్నాయి. ఆయన గురించి ఒక చిన్న కథ చెబుతూ ఉంటారు. వాళ్ళ నాన్న ఎక్కడో ఉద్యోగం చేసేవాడట. ఆ ఉద్యోగం చేసే సమయంలో ఆ ఉద్యోగుల యొక్క జీతభత్యాలను, వాళ్ళ యొక్క లెక్కల పట్టీని రాసేటటువంటి పని చేసేవాడట. ఆ 3 ఏళ్ల ప్రాయంలోనే వాళ్ళ నాన్న చేసినటువంటి ఆ లెక్కల పట్టీలోని చిన్న తప్పును సరిచేయగలిగాడట, ఎత్తి చూపగలిగాడట. మరి 3 ఏళ్ల ప్రాయంలోనే
మరి చేశారు కాబట్టి అందరూ ఆయనని బాల మేధావి అని కూడా అంటుంటారు. మరి చిన్న వయసులోనే మరణించాడు కాబట్టి ఆయనకి గణిత శాస్త్రపు యువరాజు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. మరి డిజిటల్ క్యాలిక్యులేటర్, ఆ క్యాలిక్యులేటర్లు మొట్టమొదటిగా ఆద్యుడిగా ఆయన్ని చెప్పుకుంటారు. అందుకని ఆయన డిజిటల్ క్యాలిక్యులేటర్ పితామహుడు అని కూడా మనం అంటూ ఉంటాం. మొదటి డిజిటల్ క్యాలిక్యులేటర్ పేరును కూడా ఆయన పేరటనే పాస్కలిన్ అని పెట్టడం జరిగింది. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయన ప్రక్షిప్త జామితి, ప్రొజెక్టివ్ జామెట్రీ అంటాం కదా మనం, దాన్ని కూడా ఆయననే రచించాడు. అలాగనే సాపేక్ష సిద్ధాంతాన్ని కూడా ప్రవేశపెట్టాడు. దీన్ని థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అని చెప్తాం. ఈ రోజుల్లో థియరీ ఆఫ్ ప్రాబబిలిటీకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకందరికీ తెలిసిందే. నెక్స్ట్ పాస్కల్ గణన యంత్రాన్ని కూడా ఆయన కనిపెట్టాడు అని మనకు అర్థమవుతుంది. ఏ వయసులో కనిపెట్టాడు? కేవలం 19 ఏళ్ల వయసులోనే, అంటే 1642 సంవత్సరంలో దీనిని ఆయన ఆవిష్కరించడం జరిగింది. వెబ్బర్తో కలిసి 1831 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా విద్యుదయస్కాంత టెలిగ్రాఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టెలిగ్రాఫ్ దీన్ని కనుగొన్నారు. మరి టెలిగ్రాఫ్ యొక్క ఆవశ్యకత ఆ రోజుల్లో ఎంత ఉండేది, ఎంత ప్రముఖత వహించింది మనకు తెలిసిన విషయమే. అలాగనే ద్విపది యొక్క విస్తరణ, ఇంతకుముందు న్యూటన్ ద్విపది విస్తరణ చూసాము. మరి ఇప్పుడు ఆ ద్విపది విస్తరణలోని గుణకాలకి పాస్కల్ ఇచ్చినటువంటి ఆ త్రిభుజాన్ని, అందుకని ఆయన పేరటనే పాస్కల్ త్రిభుజము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎలాగా చేశాడో చూద్దాం ఒకసారి. పాస్కల్ త్రిభుజం ఈ రకంగా నిర్మించబడింది. మొదట ద్విపది యొక్క ఘాతాంకం తీసుకుంటాం, అందులో తర్వాత దానికి వచ్చేటటువంటి గుణకాలు ఏ రకంగా ఉంటాయనేది చూద్దాం. అంటే ద్విపది ఘాతాంకానికి ఆ యొక్క గుణకాలకి మధ్య ఉండేటటువంటి సంబంధము, ఆ గుణకాల యొక్క స్వభావము ఏ రకంగా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ద్విపది ఘాతాంకము 0 అనుకున్నాం అనుకోండి, అందులో గుణకము 1 ఉంటుంది. అదే ద్విపది ఘాతాంకము 1 అయితే విస్తరణలోని గుణకాలు 2 ఉంటాయి. ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ద్విపది విస్తరణలోని గుణకాల సంఖ్య లేదా పదాల సంఖ్య ద్విపది ఘాతాంకం కంటే 1 ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు చూడండి, ఇప్పుడు 0 అయినప్పుడు 1 ఉంది, ఇప్పుడు 1 అయితే ఏమవుతుందో చూద్దాం. మరి 1 1. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ త్రిభుజం నిర్మించినంతసేపు మొదటగా 1, చివరగా 1 వచ్చి ఆ తర్వాతనే మధ్యలో ఉండేటటువంటి గుణకాలను రప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ద్విపది ఘాతాంకము 1 తీసుకున్నప్పుడు ఆ ద్విపది విస్తరణలోని గుణకాలు ఎలాగున్నాయో ఒక్కసారి చూద్దాం. మరి ఇప్పుడు 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది గమనించండి. చివరిలో 1 1 వచ్చాయి. మరి నేను ఇందాక చెప్పాను ఘాతాంకము కంటే 1 ఎక్కువ, ఒక పదం ఎక్కువ ఉంటుందని చెప్పేసి. చూడండి ఏమవుతుందో, అదిగో మధ్యలో 2 వచ్చింది. ఆ 2 ఎలాగొచ్చిందో ఒక్కసారి చూడండి. ఆ పైన ఉన్నటువంటి 1 1ల మొత్తము 2. ఇదే సూత్రాన్ని మనము ఇంతకు ముందు కూడా ఇక ముందు కూడా మనము అన్వయించుకుంటూ పోతాం. ఇప్పుడు ద్విపది ఘాతాంకం 3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందో చూద్దామా. ఇందాక చెప్పినట్టు మొదటి చివరి గుణకాలు 1 1గా ఉంటాయి. తర్వాత మిగిలిన వస్తాయి. 3 అన్నప్పుడు 4 గుణకాలు ఉండాలి. ఆ 4 ఎలాగ వస్తాయో చూద్దామా. మొదటిగా 1 + 2 3, 2 + 1 అదెంత అవుతుందో చూద్దాం. అది కూడా 2 + 1 3గా ఉంది. అంటే ద్విపది ఘాతాంకము 3 ఉన్నప్పుడు ఆ విస్తరణలోని ద్విపది విస్తరణలోని గుణకాలు వరుసగా 1 3 3 1గా ఉంటాయి. అదే రకంగా ద్విపది ఘాతాంకం 4 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. ముందుగా చివరలు వచ్చాయి 1 1. ఇప్పుడు మధ్యలో ఉండేటటువంటి గుణకాలను గురించి నేర్చుకుందాం మనం. మొదటగా 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. అంటే ద్విపది ఘాతాంకము 4 ఉన్నప్పుడు అందులోని గుణకాలు వరుసగా 1 4 6 4 1 అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 5 చూద్దాము. మరి ఇంతకుముందు లాగానే వరుసగా ఏమొస్తాయి చూస్తాం. 1 4
5, 4, 6, 10, 6, 4, 10, 4, 1, 5. ఇది పాస్కల్ త్రిభుజం. అయితే ఈ పాస్కల్ త్రిభుజము కనుగొనడానికి ముందే పింగళ అనేటటువంటి భారత శాస్త్రవేత్త చాలా కాలం ముందే మేరు ప్రస్తార అన్న పేరు చేత దీనిని నిర్మించడం జరిగింది. అది ఆ రోజుల్లో యజ్ఞ యాగాదులకు భారతదేశంలో ఉపయోగించేవారట. అది దీని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఈ విస్తరణలోని గుణకాల మొత్తానికి వాటి యొక్క ప్రత్యేకతను ఒకసారి చూద్దాం. మనకు ఇంతకుముందు పాస్కల్ త్రిభుజం తెలుసు కాబట్టి ఘాతాంకం 0 ఉన్నప్పుడు 1 వచ్చింది. ఘాతాంకం 1 అయినప్పుడు 1, 1 గుణకాలు వచ్చాయి. వాటి యొక్క మొత్తం 2. అదే ఘాతాంకము 2 అయినప్పుడు 1, 2, 1 ఇంతకుముందు చూసాం మనం. వాటి మొత్తము 4 అని మనకు అర్థమవుతుంది. అదే ఘాతాంకము 3 అనుకోండి, ద్విపది ఘాతాంకము 1, 3, 3, 1 వాటి మొత్తము 8గా మనకు తెలుస్తోంది. అదే ద్విపది ఘాతాంకము 4 అయితే 1, 4, 6, 4, 1 వీటి మొత్తము 16. ద్విపది ఘాతాంకం 5 అయితే 1, 5, 10, 10, 5, 1 ఇవి విస్తరణలోని గుణకాలు. వీటి యొక్క మొత్తము 32గా మనకు బోధపడుతుంది. అదే 6 అయినప్పుడు 1, 6, 15, 20, 15, 6, 1 ఇంతకుముందు చూసాం మనం. మరి ఇందులో అన్ని గుణకాల మొత్తము 64గా మనకు తెలుస్తుంది. అయితే దీనికి ఒక జనరల్ సూత్రము చెప్పుకోవచ్చు. ఏంటి ఆ జనరల్ సూత్రం? దానికంటే ముందుగా మనము 1, 7, 21, 35, 35, 21, 7, 1 ఇది ఘాతాంకము 7కు సంబంధించినటువంటి గుణకాలు. ఇవన్నీ వరుసగా మనకు 1, 2, 4, 8, 16, 32, 64, 28. మరి దీని నుంచి మనకేమర్థమవుతుంది చూడండి ఒకసారి. 0 అయినప్పుడు 2 to the power of 0 1. ద్విపది ఘాతము 1 అయినప్పుడు 2 to the power of 1 2. ద్విపది ఘాతము 2 అయినప్పుడు 2 to the power of 2 4. ద్విపది ఘాతము 3 అయినప్పుడు 2 to the power of 3 8. అలాగనే 4 అయినప్పుడు 2 to the power of 4 16. ఈ రకంగా వరుసగా అన్నింటికి మనము లెక్క కట్టవచ్చు. 2 to the power of 5 32, 2 to the power of 6 64, 2 to the power of 7 128. ఇది ఎంత దూరమైనా కూడా మనము పొడిగించుకుంటూ పోవచ్చు. ఇది అందులో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఇప్పుడు త్రిభుజాకార సంఖ్యలను గురించి నేర్చుకుందాం. ఇది కూడా పాస్కల్ త్రిభుజంలో నుంచే మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇవన్నీ చూడడానికి. చూడండి ఒకసారి. ముందు 1, 3, 6, 10, 15, 21, 28, 36. ఏమిటా వీటి ప్రత్యేకత అనేది చూసినట్టయితే త్రిభుజాకార సంఖ్య అంటే ఏంటో కాదు, n వరకు గల సహజ సంఖ్యల మొత్తం. n వరకు గల సహజ సంఖ్యల మొత్తం. దీనికి ఒక ఫార్ములా ఉంది, n × n + 1/2 అని. అది తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి దీని గురించి చర్చించుకుందాం. ఇక్కడ చూడండి, 1 వరకు ఉండేటటువంటి పదం మొత్తం అంతా 1. అదే 2 వరకు తీసుకున్నట్టయితే సహజ సంఖ్యలు 1, 2, 3. అదే 3 వరకు తీసుకున్నామనుకోండి, 1 + 2 + 3 మొత్తము 6. ఇది ఒక త్రిభుజ సంఖ్య, త్రిభుజాకార సంఖ్య. అలాగనే 4 వరకు తీసుకున్నామనుకోండి, 1 + 2 + 3 + 4 + 5 వీటి మొత్తము 15. అంటే ఎడమ వైపు నుంచి 1తో మొదలు పెడితే 3వ వరుస చివరికి అలాగా వచ్చేటటువంటి డయాగనలు మనకు త్రిభుజాకార సంఖ్యలను సూచిస్తుంది. చాలా వింతగా ఉంటాయి ఇవన్నీ. మనం చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఎంతో ఆసక్తిని రేకెత్తించినటువంటి ఈ త్రిభుజాకార సంఖ్యలు. నెక్స్ట్ చతురస్ర సంఖ్యలు. త్రిభుజ సంఖ్యల మీద ఆధారపడి చతురస్ర సంఖ్యలని మనం చేస్తున్నాం. ఎలాగైతే మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని త్రిభుజ సంఖ్య అన్నామో, ఇప్పుడు ఏవైనా 2 వరుస త్రిభుజ సంఖ్యల మొత్తమే ఒక చతురస్ర సంఖ్య అవుతుంది.
చాలా జాగ్రత్తగా గమనించండి. చతురస్ర సంఖ్య అంటే ఏంటో కాదు, ఇవన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి, ఇందులోనే రాబట్టొచ్చు మనము. ఏవైనా రెండు వరుస త్రిభుజ సంఖ్యల మొత్తమే ఒక చతురస్ర సంఖ్య. మరొక విషయం ఏంటంటే దీన్ని మరొక రకం కూడా మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, మొదటగా ఇందులో లేనటువంటి 0 తీసుకున్నాం, ఎందుకంటే రెండు వరుస అన్నాను కాబట్టి 0తో మొదలు పెడుతున్నాను. 0 + 1 1, అది 1 స్క్వేర్. వర్గం అన్నాను, చతురస్రం అంటే వర్గమే కదా, 1 స్క్వేర్ 1. అలాగనే నెక్స్ట్ చూడండి, 1 + 3 4. ఇది 1, 3 అన్నవి త్రిభుజ సంఖ్యలని మనకు తెలుసు కదా ముందుగానే. కాబట్టి 1 + 3 4, ఇది ఏమో కాదు 2 స్క్వేర్ అవుతుంది. అలాగనే 3 + 6 9, ఇది కూడా 3 స్క్వేర్. చతురస్ర సంఖ్యలు అంటే స్క్వేర్ నంబర్, స్క్వేర్ అంటే వర్గమే, వర్గం అంటే 3 స్క్వేర్ ఇక్కడ. అలాగనే ఇవన్నీ కూడా మనము వరుసగా గమనించవచ్చు. 6 10 16, 16 అన్నది 4 స్క్వేర్. 10 15 25, 25 అన్నది 5 స్క్వేర్. 25 15 21 36, ఇది కూడా ఒక వర్గ సంఖ్యనే లేదా చతురస్ర సంఖ్యనే. అలాగా ఇవన్నీ వరుసగా మనము చతురస్ర సంఖ్యల గురించి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మరొక ప్రముఖమైనటువంటి ప్యాటర్న్ అంటే అమరికను గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉన్న కూడా ఈ పాస్కల్ త్రిభుజము, అందులో నుంచి చాలా ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పాను. మరొకసారి అదేంటో చూద్దాం ఒకసారి. త్రిభుజములో ఏదేని ఎడమ వైపు నుంచి కానీ కుడివైపు నుంచి కానీ ఒక సంఖ్యతో అంటే 1తో ప్రారంభించి డయాగనల్ మీదుగా వచ్చి ఎక్కడైనా ఆగిపోయినప్పుడు అంతవరకు ఉండేటటువంటి ఆ సంఖ్యల మొత్తము ఆ చివరి పదానికి లేకపోతే చివరి సంఖ్యకు దిగువన ఉండేటటువంటి సంఖ్యకు సమానంగా ఉంటుంది. చూడండి ఒకసారి, 1 4 10 20. 1తో మొదలుపెట్టాము, డయాగనల్ వెంట వస్తూ ఉన్నాము, ఎక్కడో ఒక చోట ఆగిపోయాము. ఆగిపోయిన వరకు ఉండేటటువంటి ఆ సంఖ్యల మొత్తము మనకి 35 అని అర్థమవుతుంది. 1 + 4 5, 5 + 10 15, 15 + 20 35. ఇప్పుడు ఎడమ నుంచి కుడివైపు క్రింది వైపుకి వచ్చాము. మరొక ఎగ్జాంపుల్ చూద్దామా. కుడివైపు 1 నుంచి వస్తున్నాను నేను. 1 6 21 56. వీటన్నింటి మొత్తం మనం జాగ్రత్త కూడినట్టయితే ఎంత వస్తుందో తెలుసా? 84 వస్తుంది. చూడండి 84 వస్తుందో లేదో. ఇది ఆకారం ఎలాగుందంటే ఒక హాకీ స్టిక్. హాకీ అనే గేమ్లో ఒక స్టిక్ వాడతాం కదా, బ్యాట్ అనం, దాన్ని స్టిక్ అంటాం. ఆ స్టిక్ ఆకారంలో ఉంది కాబట్టి దీనిని హాకీ స్టిక్ ప్యాటర్న్ అని కూడా మనము చెప్తూ ఉంటాం. అలాగనే ఇంకొకటి తీసుకోండి, 1 6 21, 1 6 7 7 21 28. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, కుడివైపు నుంచా ఎడమవైపు నుంచా. ఎడమవైపు నుంచి మొదలుపెట్టినట్టయితే కుడివైపు దిగువగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి మొదలు పెడితే 1 6 21 56, ఇలాగ 84 వస్తుంది. అదే కుడివైపు నుంచి మొదలు పెడితే ఎండ్ అయ్యేటప్పుడు దానికి మళ్ళీ కుడివైపుకే తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 6 10 15 21 28. వీటన్నింటి మొత్తము మనకు ఏమిగా తెలుస్తుందంటే 84గా మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా విద్యార్థులలో ఈ పాస్కల్ త్రిభుజానికి సంబంధించి ఎంతో ఆసక్తిని మనము రేకెత్తించవచ్చు. పాస్కల్ త్రిభుజం యొక్క ప్రత్యేకతలు ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దామా. ఆ పాస్కల్ త్రిభుజం ఇంతకుముందే గీచి చూపించాం మనము. చివరలో ఉండేటివన్నీ కూడా చూడండి 1లతో ఉంటాయి, ఆ చివర కానీ ఈ చివర కానీ. అలాగనే రెండో వరుస పైనుంచి క్రిందికి రెండో వరుస 1 2 3 4 5 6 7 వరుసగా వాటిని గణ సంఖ్యలు లేకపోతే న్యాచురల్ నంబర్స్ అని అంటుంటాం. మరి మూడవది ఇప్పుడే మాట్లాడుకున్నాం, త్రిభుజ సంఖ్యలని. 1 వరకు ఉండే సంఖ్యల మొత్తం 1, 2 వరకు ఉండే సంఖ్యల మొత్తం 3, 3 వరకు ఉండే సంఖ్యల మొత్తం 6. ఈ రకంగా 1 3 6 10 15 21 వీటన్నిటిని త్రిభుజాకార సంఖ్యలు లేదా త్రిభుజ సంఖ్యలు అని మనం చెప్పుకోవచ్చు. ఇవి మిగతా వాటికి ఇవి ఎడమవైపు నుంచి అయినా చేయొచ్చు, అలాగనే కుడివైపు నుంచి అయినా కూడా మనము చేసుకోవచ్చు. మరి పాస్కల్ చేసినటువంటి ఇంకా ఆవిష్కరణలు ఏంటో ఒకసారి చూద్దాం.
పాస్కల్, ఫర్మా అనేటటువంటి మరొక శాస్త్రవేత్త, వారి మధ్య చాలా కాలము ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మరి ప్రఖ్యాతమైనటువంటి సాపేక్ష సిద్ధాంతము వెలువడింది. అందులో లోపాలు, ఆయన లోపాలు ఈయన, ఈయన లోపాలు ఆయన, ఆయన ఉత్తరాన్ని చూసి ఈయన, ఈయన ఉత్తరాన్ని చూసి ఆయన, వరుసగా మరి సవరించుకుంటూ చివరగా థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, దాని యొక్క ప్రాముఖ్యత ఎంతుందో ఇప్పుడు అన్ని రంగాలలో కూడా దాని ప్రాముఖ్యత చెప్పలేనంతగా ఉంది. చూద్దామా దాని ప్రాముఖ్యత మరొకసారి. ఆధునిక ఆర్థిక శాస్త్రానికి, సాంఘిక శాస్త్ర విజ్ఞాన వికాసానికి సాపేక్ష సిద్ధాంతము ఎంతగానో దోహదపడుతుంది. ఇది ఆయన చేసినటువంటి ప్రముఖమైనటువంటి ఆవిష్కరణ. ద్రవ మరియు వాయువుల పీడనముపై కూడా అనేక ప్రయోగాలు నిర్వహించాడు. మరి ఎంత గొప్ప ప్రయోగాలు చేశాడంటే, పీడనాన్ని కొలవడానికి అవసరమైన ప్రమాణాన్ని ఆయన పేరు పాస్కల్గా ఇప్పటికి కూడా సూచిస్తున్నారు. అంతేకాదు ఆయన హైడ్రోస్టాటిక్స్ మీద చాలా పరిశోధనలు చేశారు. ఈరోజు మరి హాస్పిటల్స్లో ఉపయోగించేటటువంటి సిరింజ్, అది ఆయన హైడ్రోస్టాటిక్ యొక్క పరిశోధన ఫలితమే. అలాగనే ఇండస్ట్రీస్లో వాడేటటువంటి హైడ్రాలిక్ ప్రెస్ కూడా ఆయన చేసినటువంటి ప్రయోగ ఫలితమే. ఇవన్నీ కూడా ఆయన అనేక రంగాల్లో చేసినటువంటి పరిశోధనల ఫలితమే. ఇదే సమయంలో దాదాపు అంకగణిత త్రిభుజాన్ని కూడా నిర్మించడం జరిగింది. అంకగణిత త్రిభుజంలో కూడా అనేకమైనటువంటి ఆసక్తిమైన విషయాలు ఉన్నాయి. ప్రస్తారాలు, సంయోగాలు, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం. వీటి మీద కూడా ఆయన ఒక ప్రముఖమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఒక ప్రముఖ గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. అయితే అరుదైన ప్రతిభ, అద్భుతమైనటువంటి భాషా పటిమ ఉండి కూడా పాపం అనారోగ్యం చేత ఎక్కువ భాగం బాధపడి తక్కువ కాలమే జీవించినటువంటి మేధావి బ్లేజీ పాస్కల్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఆయన కేవలము 39 సంవత్సరాలు మాత్రం బ్రతికాడని చెప్పేసి. ఆయన చివరగా చేసినటువంటి చాలా చక్కటి ఆవిష్కరణ సైక్లోయిడ్. మీరు గమనించండి, సైక్లాయిడ్ ఆ రకంగా చక్కగా ప్రయాణిస్తూ పోతుంది. అది వైశాల్యానికి సంబంధించి, చాలా ఘనపరిమాణానికి వైశాల్యానికి సంబంధించి చాలా చక్కటి ఆవిష్కరణ చివరగా ఆయన చేయడం జరిగింది. ఆయన పేరు ప్రఖ్యాతులకు భంగం కలగకుండా మరి కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత 1968లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష ఒకదానిని పాస్కల్ అనేటటువంటి పేరు మీద పెట్టడం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. చివరగా కార్ల్ ఫ్రెడ్రిక్ గాస్ 1777వ సంవత్సరంలో జన్మించినటువంటి జర్మన్ గణిత శాస్త్రవేత్త. ఈయన 1855వ సంవత్సరంలో మరణించడం జరిగింది. అన్ని శాస్త్రాలకు గణిత శాస్త్రము రాణి, క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్పినటువంటి ప్రముఖ వ్యక్తి. ఇప్పుడు గమనించండి, ఆయన మీద ఒక చిన్న కథ ఉంది. ఏంటి ఆ కథ అంటే, ఆయన 9 సంవత్సరాల వయసులో ఒక పాఠశాలలో చదివేటప్పుడు వారి ఉపాధ్యాయుడు 1 నుంచి 100 వరకు సంఖ్యలని రాసుకొని పలక మీద వాటిని కూడమన్నాడట. మామూలుగా కూడితే ఒక రోజు కాదు కదా, ఆ 9 సంవత్సరాల పిల్లగాడికి దాదాపు 2-3 రోజులు పడుతుంది. అసలు చేయలేరేమో కూడా నిరాసక్తత చేత. కానీ మన గాసు, ఆ ఉపాధ్యాయుడు ఆ లెక్క, ఆ ప్రాబ్లం ఇవ్వడక ముందే దాదాపు కొన్ని సెకండ్ల లోపలనే పలక మీద ఆ సమస్యను సాధించి వెంటనే ఆ పలకని ఆ మాస్టర్ గారి టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఆ మాస్టర్ గారు ఆ వివరాలు చూసిన తర్వాత, చేసిన పద్ధతి చూసిన తర్వాత నివ్వెరపోవడము ఆ మాస్టర్ వంతైంది. ఎలా చేశాడో చూద్దామా మరొకసారి. ఆయన చేసింది ఏం లేదు, 1 నుంచి 100 వరకు ఉండేటటువంటి సంఖ్యలని 50 జట్లుగా చేశాడు. ఆ 50 జట్లుగా చేసేటప్పుడు వాటిని విలోమంగా రాశాడు. విలోమంగా రాయడం అంటే ఏంటి? 1కి జోడి 100 అంటే మొదటి చివరి పదాన్ని తీసుకున్నాడు.
అలాగనే 2 చివరి నుంచి రెండవది అయినటువంటి 99 తీసుకున్నాడు. 3 నుంచి 98 వరకు తీసుకున్నాడు. 4 నుంచి 97 ఆ రకంగా జతలుగా జట్లుగా చేసుకుంటూ వచ్చాడు. చివరగా మిగిలేది 50, 51 అంటే 100 సంఖ్యలని 50 జట్లుగా చేశాడు. ఆ 50 జట్లని ఒక్కొక్క జట్టుని కూడాడు. చూడండి కూడితే ఏమొచ్చిందో 1 + 100, 2 + 99, 3 + 98, 4 + 97 ఎట్సెట్రా చివరికి 50 + 1. ఈ జంట సంఖ్యల మొత్తము ఎక్కడైనా కూడా 101, 101, 101, 101 స్థిరంగా ఉంది. అలాంటి 50 జంటలు చేశాడు. 50 జంటలలో వరుసగా ప్రతి ఒక్కటి 101 వచ్చింది. ఆయన చేసింది ఇందాక చెప్పాను 3-4 సెకండ్లలో పూర్తి చేశారని. ఎలా చేయగలిగారంటే ఇలానే. మరి ఆ 50 జంటల్లో ఒక్కొక్కటి 101 కాబట్టి దాని విలువ 5050 అని చెప్పి వెంటనే ఆ పలకను చూసినటువంటి ఉపాధ్యాయుడి యొక్క మొహము ఆశ్చర్యముతో వెలిగిపోయింది. ఆ తర్వాతనే ఫార్ములాను ప్రతిపాదించాడు. n × n+1/2 అని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తము నాకు సూత్రము n × n+1/2 అని చెప్పడం జరిగింది. 17 ఏళ్ల వయసులోనే కేవలము వృత్తలేఖిని రూలర్లను మాత్రమే ఉపయోగించి ఒక వృత్తంలో హెప్టాడెకాగాన్ అంటే 17 భుజములు కలిగినటువంటి ఒక బహుభుజిని మార్చ్ 1796లో నిర్మించారు. అంతవరకు ఉండేటటువంటి గణిత శాస్త్రవేత్తలకు అది ఒక కలగానే ఉండిపోయింది. ఎందుకంటే కేవలం 2 వస్తువులు మాత్రం ఉపయోగించి 17 భుజము కలిగినటువంటి హెప్టాడెకాగాన్ని ఒక వృత్తంలో నిర్మించడం అనేది చాలామంది శాస్త్రవేత్తలు మరి ప్రయత్నించి విరమించుకున్నారు. అది ఎలాగ చేశారో ఒక్కసారి ఈ దీంట్లో చూడండి. చూద్దామా ఎట్లా జరిగిందో. ముందు వృత్తం తీసుకున్నారు. ఆ వృత్తానికి వరుసగా సమద్విఖండన రేఖలు గీస్తూ వెళ్ళారు. జాగ్రత్త గమనించండి, ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని దాదాపు 2000 సంవత్సరాల వరకు అపరిష్కృతముగా ఉన్నటువంటి ఈ పజిల్ని ఆయన అతి సులభంగా అధిగమించగలిగాడు. ఒక వృత్తములో కేవలం 2 వస్తువుల సహాయం చేత హెప్టాడెకాగాన్ని నిర్మించగలిగి పేరు ప్రఖ్యాతులు సాధించాడు. ఇక్కడ మరొక చిన్న సంఘటన కూడా చెప్పుకోవాలి. ఆయన చివరి కోరికట మరణించిన తర్వాత తన సమాధి మీద ఈ హెప్టాడెకాగాన్ అంటే ఈ 17 భుజములు కలిగినటువంటి బహుభుజిని చిత్రించమని శిల్పిని అడిగాడట మరణానికి ముందే. ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చాడట. కారణం ఏంటంటే, అయ్యా నేను అది నిర్మించబోతే అది వృత్తంలాగా కనపడుతుంది, కాబట్టి ఆ వృత్తంలాగా కనపడడం అనేది నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను నిర్మించలేను, సారీ అని చెప్పాడట. మరి ఆయన చివరి కోరిక కూడా పాపము తీరకుండా అలాగపోయింది. చూడండి గమనించండి, చివరగా భుజాలన్నీ కలుపుతూ వస్తున్నారు అక్కడ. ఫైనల్గా మనకు ఒక వృత్తములో 17 భుజములు కలిగినటువంటి ఒక బహుభుజి ఏర్పడబోతుంది. ప్రతి ఒక్క గణిత శాస్త్రవేత్తకి ఇది ఒక కలగా ఉండిపోయింది. చూడండి చివరగా అది ఏర్పడింది అన్నమాట. ఓకే, మరి ఆయన చేసినటువంటి ఇంకా ఆవిష్కరణలు ఏంటంటే 1796 మే నెలలో ప్రైమ్ నంబర్ థియరీని కనుగొన్నాడు. అలాగనే 1796వ సంవత్సరము జూలై నెలలో మాడ్యులర్ అరిథమెటిక్ను కూడా ఆయన కనుగొనడం జరిగింది. మరి ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటో చూద్దామా. డిస్క్విజినెస్ అరిథమెటికా అనేటటువంటి ప్రముఖ గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. మరి ఏ అంశాలలో ఆయన పరిశోధన చేశాడు? డిఫరెన్షియల్ జామెట్రీ, ఇది పూర్తిగా గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి అంశము డిఫరెన్షియల్ జామెట్రీ. అలాగనే కాంప్లెక్స్ అనాలిసిస్, అలాగనే న్యూమరికల్ అనాలిసిస్,
సంఖ్యలకు సంబంధించినటువంటి విశ్లేషణ శాస్త్రాన్ని కూడా ఆయన రచించడం జరిగింది, పరిశోధన చేయడం జరిగింది. అలాగనే థియరీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్, ఫండమెంటల్ థియరీ ఆఫ్ ఆల్జిబ్రా అనేటటువంటి అంశాలని కూడా ఆయన కనిపెట్టడం జరిగింది. అలాగనే కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ అనేటటువంటి గణిత భావన మీద పూర్తి పట్టును సాధించాడు మన గాస్. థియరీ ఆఫ్ నంబర్స్ మీద పరిశోధన చేసి దాని మీద ఒక ప్రముఖమైనటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. అదే కాదు, సాంఖ్యక శాస్త్రం, స్టాటిస్టిక్స్, జియోఫిజిక్స్, స్థావర విద్యుత్తు, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం మనము, ఖగోళ శాస్త్రము, ఆప్టిక్సు, ఇలాగా ఎన్నో అంశాల మీద ఆయన పూర్తి పట్టును సాధించి పరిశోధన చేసి ప్రముఖమైనటువంటి గ్రంథాలను రచించగలిగాడు. ఇంతకుముందు నేర్చుకున్నాం మనం త్రిభుజ సంఖ్యలను గురించి. ఇప్పుడు మరొకసారి మరొక పద్ధతిలో మరొక ఆసక్తికరంగా మనం నేర్చుకోబోతున్నాం. మొదటి n సహజ సంఖ్యల మొత్తము నాకు సూత్రము మనకు తెలిసిందే, n ఇంటూ n+1/2 అని చెప్పేసి. ఇప్పుడు త్రిభుజ సంఖ్యలను మరొక రకంగా చెప్పాలంటే 1, 1+2 3, 1+2 1+3 6, 1+2 +3 +4 10, 1+2 +3 +4 +5 15, వీటిని మనము త్రిభుజ సంఖ్యలు అంటాం. అయితే త్రిభుజాకార సంఖ్యను మరొక రకం కూడా మనం నిర్వహించుకుంటాం. సమబాహు త్రిభుజాకారంలో ఆ స్థానంలో అమర్చబడినటువంటి సౌష్ఠవంగా అమర్చబడినటువంటి చుక్కల సంఖ్యని జాగ్రత్త గమనించండి. చాలా చక్కగా మనము ఈ ఉదాహరణను చూడబోతున్నాం. మొదటి త్రిభుజాకార సంఖ్య n ఇంటూ n+1/2, ఒకటి తీసుకున్నప్పుడు ఒకటే వస్తుంది. అలాగనే రెండవ త్రిభుజాకార సంఖ్యను చూడండి ఏమవుతుందో, n ఇంటూ n+1/2 సూత్రం ప్రకారం మనకి 3 రావాలి. అదిగో 2, ఇక్కడ చూడండి 2 వరకు ఉండేటటువంటి సంఖ్యల మొత్తము 2 + 1 కదా మనకి 3 వచ్చింది. అలాగనే మూడవ త్రిభుజాకార సంఖ్య 3 వరకు ఉండేటటువంటి 3 + 2 + 1 6, ఇది మూడవ త్రిభుజాకార సంఖ్య. మరికొన్ని త్రిభుజాకార సంఖ్యలను చూద్దామా. T4 4 ఉన్నాయి, 4 వరకు ఉన్నవి మొత్తము 10, 4 + 3 + 2 + 1. అలాగనే ఐదవ త్రిభుజ సంఖ్య 5 + 4 + 3 + 2 + 1, ఇది కూడా మరి గాస్ ప్రతిపాదించినటువంటివి. సరి మరియు బేసి త్రిభుజ సంఖ్యలను కూడా ఏర్పాటు ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన. గమనించండి, ఇవన్నీ త్రిభుజ సంఖ్యలని మనకు తెలుసు సూత్రం ప్రకారము. వరుసగా జట్లుగా త్రిభుజ సంఖ్యలు ఉన్నాయి. 1, 3 మొదటి 2 త్రిభుజ సంఖ్యలు, అవి బేసి. దాని తర్వాత వచ్చే 2 త్రిభుజ సంఖ్యలు 6, 10, అవి సరి సంఖ్యలు. తర్వాత 15, 21 బేసి సంఖ్యలు, 28, 36 అవి సరి సంఖ్యలు. ఈ రకంగా వరుసగా మనకి సరి మరియు బేస్ సంఖ్యలు ఏ రకంగా విస్తరించి ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరొకసారి చతురస్ర సంఖ్యలను గురించి చూద్దాం. ఈ అమరిక కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. 2 వరుస త్రిభుజ సంఖ్యల మొత్తము ఒక చతురస్ర సంఖ్య అని మనం ముందే మాట్లాడుకున్నాం కాబట్టి Sn = Tn + n-1. ఏవైనా వరుస Tn-1 3 అనుకోండి, 3 + 4 అంటే 4 వరుసగా ఎలాగుంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. Ts4 అంటే 4 వరకు ఉండేటటువంటి త్రిభుజ సంఖ్యల మొత్తము 4 + 3 10, 1 6 16 అవుతుంది. 4 4 16 మనకు తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఇది 3కు సంబంధించినటువంటి త్రిభుజ సంఖ్య, ఇది 4కు సంబంధించిన త్రిభుజ సంఖ్య. ఈ రెండింటి మొత్తమే మనకు 16గా ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ. అలాగనే మరొకటి తీసుకుందాం. ఇది 5కు సంబంధించినటువంటి చతురస్ర సంఖ్య. S5 = T5 + T5-1, అదే మనకి 16గా ఉంటుంది. 4 4 16, ఇది 25 ఉంటుందన్నమాట. అలాగనే ఆయన కనిపెట్టినటువంటి సిద్ధాంతాలు ఎలిమెంటరీ నెంబర్ థియరీ, అనలిటికల్ నెంబర్ థియరీ, ఆల్జిబ్రిక్ నెంబర్ థియరీ, జియోమెట్రీ ఆఫ్ నంబర్స్, కాంపిటేషనల్ నెంబర్ థియరీ, అరిథమెటిక్ ఆల్జిబ్రా, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి సిద్ధాంతాలు. అయస్కాంత ప్రేరణకి ప్రమాణంగా గాస్ అనే పేరు పెట్టడం జరిగింది. అలాగనే ఒక ఆస్ట్రాయిడ్కి 1001 గాసియా అనే నామకరణం కూడా చేయడం జరిగింది.
ఇప్పుడు చివరగా మీకు కొన్ని ప్రశ్నలు. చతురస్ర సంఖ్యల మాదిరిగానే పంచభుజ సంఖ్యలను కనుగొనడానికి ప్రయత్నిస్తారా మరి? అలాగనే రామానుజం సంఖ్య అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి? ఈ రామానుజ సంఖ్య గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దీని గురించి చెప్తాను, ఒక చిన్న కథ చెప్తాను చూడండి. రామానుజం కూడా భారతదేశానికి చెందినటువంటి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. ఆయన కూడా చాలా చిన్న వయసులోనే మరణించినటువంటి శాస్త్రవేత్త. మరి ఆయనకి ఎక్కడో దూరదేశాల్లో ఉండేటటువంటి ప్రొఫెసర్ హార్డీతో పరిచయం ఏర్పడింది. ఆయన ఆహ్వానం మేరకే అక్కడ లండన్ వెళ్ళడం జరిగింది. పరిశోధనలు చేశాడు. ఆరోగ్యం బాగలేక ఇంటికి వచ్చారు. హాస్పిటల్లో ఉన్నాడు. రామానుజంను దర్శించాలని చెప్పేసి అంత దూరం నుంచి మరి ప్రొఫెసర్ హార్డీ గారు వచ్చారు. హార్డీ గారు వచ్చిన తర్వాత మద్రాసులో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, నేను ఈరోజు ప్రయాణం చేసినటువంటి కారు యొక్క ప్లేట్ నంబర్ చాలా బోరింగ్గా ఉంది అని చెప్పేసి. ఏంటి ఆ నంబర్ అన్నాడంట రామానుజం. 1729 అని చెప్పాడంట. అదేంటి సార్ అలాగంటారు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి నంబరు. 2 సంఖ్యల యొక్క వర్గాల మొత్తంగాను ఘనాల మొత్తంగాను రాయగలిగినటువంటి ఏకైక సంఖ్య అది, కాబట్టి చాలా ప్రముఖమైనటువంటి సంఖ్య అని చెప్పారు. అందుకని దానికి రామానుజం సంఖ్య అని పేరు వచ్చింది. మరి ఈ విషయాలను మీరు ప్రయత్నం చేయండి, గట్టిగా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.